మారు మనస్సు ఎందుకు రావట్లేదో మీరు చెప్పండి. మారు మనసు రాకపోవటం అనగా స్టబ్బర్నెస్. నీ విల్ నీ మారకూడదు అనుకున్నావు, ఒప్పుకోను అనుకున్నావు, చేయకూడదు అనుకున్నావు, చెయ్యలేను అనుకున్నావు, అనే దాంతో చెయ్యను అనుకున్నావు. యవనస్తులు నేను మానలేను వేరు, మాననటం వేరు. యూర్ సో స్టబ్బర్న్. అందుకే స్టిఫ్ నెక్డ్ పీపుల్ అన్నాడు ఇజ్రాయెల్. లోబడిన వాళ్ళని ప్రజలు. మీరు మారను. కొంతసేపు అయిన తర్వాత మారు మనసు మీరు పొందకపోతే ఏమైతే తెలుసా? పంతం అయితే, పట్టుదలైతే, స్టబ్బర్నెస్ గా మారితే అప్పుడు కష్టం. అబ్షలోం స్టబ్బర్న్. అమ్మోను చేసింది తప్పు, మారక్కర్లేదు ఈ విషయం. మీరు ఎంతమందిని అట్లా జడ్జి చేసి మీరు రైట్, మీ తప్పుల విషయంలో ఎంత స్టబ్బర్న్ గా ఉన్నావు. వాడు రాంగా నువ్వు తీర్మానించేవాడు రాంగిని. నీ తీర్మానాన్ని నుంచి ఇది అని నువ్వు అనుకున్న దాని నుంచి ఇది వద్దు ప్రభువా నాకు అన్నటం మారు మనసు. నేను ఇలా ఉండను, నేను ఈ పంతం మానేస్తాను. దట్ ఈస్ రిపెంటెన్స్. పంతం కోసం దేవుని పోగొట్టుకోకూడదు.